తల తోక మాత్రమే బ్లాక్ కలర్లో ఉంటుంది. తల తోక మాత్రమే బ్లాక్ కలర్, మిగతా బ్రౌన్ కలర్ ఉంటుంది. అసలు ఫారెస్ట్లో పోతే దాన్ని గుర్తుపట్టలేదు, ఏదో పుల్ల పడిపోయిందిలే అనుకుంటాం. ఒక డైలాగ్ ఉంది సినిమాలో, కరెంటు తీగ కూడా నాలాగే సన్నగా ఉంటుంది కానీ ముట్టుకుంటే దాని అబ్బా అన్న డైలాగ్ ఉంటుంది. అదొన్న వేస్తే ఇది కూడా అంతే, సన్నగా ఉంటుంది, ముట్టుకుంటే మాత్రం చుక్కలు చూపిస్తుంది. ఓకే, స్లెండర్ కోరల్ స్నేక్. ఇది కూడా ఇప్పటి వరకు నల్లమలలో మాత్రమే ఐడెంటిఫై చేశారు, మిగతా ఏరియాలో లేదు తెలంగాణలో. అయిపోయింది. ఇంకెన్ని ఉన్నాయి? రెండు. ఒకటి బంగారు కట్లపాము, బ్యాండెడ్ క్రైట్ అంటున్నాను. బంగారు కట్లపాము నలుపు బంగారు పసుపు వర్ణంతో పట్టీలు పట్టీలు ఉంటాయి. బ్లాక్ కలర్, గోల్డెన్ ఎల్లో బ్యాండ్స్, పెద్ద పెద్ద బ్యాండ్స్ ఉంటాయి. ఇది కూడా ఫారెస్ట్లో మాత్రమే ఉంటుంది. వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్ 3 జిల్లాల్లో మాత్రమే ఉంది ఇప్పటి వరకు, మిగతా చోట్ల లేదు, కనపడలేదు. ఓకే, సో అది ఒకటి. లాస్ట్ది మనకు మిగిలిపోయింది కట్లపాము, కామన్ క్రైట్ కట్లపాము. మనకు అందరికీ తెలిసింది. కట్లపాము ఎట్లుంటుంది? కట్లు ఉంటుంది. ఏ కలర్ ఉంటుంది? కట్లపాముని మీరు ఈజీగా గుర్తుపట్టే పద్ధతి చెప్తాను. చాలామంది కట్లపాముని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కట్లపాము ఎప్పుడు కూడా ప్యూర్ బ్లాక్ కలర్లో ఉండాలి. ఎంత బ్లాక్ కలర్ అంటే వెంకటేశ్వర స్వామి అంత బ్లాక్ కలర్లో ఉండాలి. వెంకటేశ్వర స్వామి నల్లగే కదా ఉండేది. వెంకటేశ్వర స్వామి నామాలు ఏ కలర్లో ఉంటాయి? వైట్ ఉంటాయి. ఎన్ని ఉంటాయి వైట్గా? 2 ఉంటాయి కదా, 2 పక్క పక్కన ఉంటాయి కదా. అట్లా 2 చారలు పక్క పక్కన, జంట చారలు బాడీ మొత్తం ఉంటాయి. 2 ఉంటాయి. నల్లగుండాలే 2 తెల్లని చారలు ఉంటే అది కట్లపాము. అదే మన పుస్తకాల్లో చదివినామనుకో, వెన్ను మీద షడ్భుజాకారంలో పెద్ద పొలుసు ఉండును అని రాసుంటాయి. పాము కాటేసి చూడు నాకు పొలుసు ఉంది, నేను కట్లపాము చెప్తారా, పారిపోతుంది అది. అందుకని కలర్ చూస్తేనే పాముని ఈ విధంగా గుర్తుపట్టేయచ్చు. ఓకేనా? 7 రకాల పాములు ఏవో చెప్పినా అవి ఎట్లా గుర్తుపట్టాలో చెప్పిన. సరే, ఓకే, గుర్తుపట్టినాం అనుకున్నాం. మరి పాములు మనల్ని కలుస్తాయి అంటున్నాం కదా, ఎక్కడ కలుస్తాయి? కాళ్ళకి, అంటే ఇక్కడ కలుస్తున్నాయి ఎవరికైనా, ఇంకా చేతులకి, ఎవరికైనా భుజాలకు కలిసిందా? ఎందుకు కలవట్లేదు? అంత దూరం రాలేదు. మరి పడుకున్నప్పుడు భుజాలకు కలిస్తే ఎందుకు కలవ? దుప్పటి వేసుకుంటాం కాబట్టి చేతులకు మాత్రం కలుస్తాయి. వెరీ సింపుల్, గుర్తుపెట్టుకోండి. పాములు మనం ఎప్పుడైనా ఒక చెత్త చెదారంలో నడుస్తున్నాం అనుకోండి, మనకు తెలియకుండా పాము మీద పొరపాటున కాలు పెడితే కలుస్తాయి, మోకాల నుంచి కింది. లేదా అదే చెత్త చెదారంలో మనం పని చేస్తున్నాం అనుకోండి, చెయ్యి పొరపాటున తగిలితే అది భయపడి మనల్ని కలుస్తాయి, ఈ ఏరియాలో కలుస్తాయి. అందుకే మనకి ఎక్కడికి భుజాలు కానీ కడుపుకు కానీ కాకుండా. ఓకేనా? ఇప్పుడు మనమే